ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తామని చెప్తాం, ఒక్క దెబ్బతో సెటిల్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు మనకి ఇది తప్ప వేరే దారి లేదు మమ్మీ. అంతేనంటావా? అంతే. సరే, అతని పిలు. సైకో ఎవరో తెలీదా? పెళ్లి కూతురును వరుసగా కిడ్నాప్ చేసి చంపేస్తున్నాడే అతనే. అవునవును, అతని గురించి నేను విన్నానమ్మా. వచ్చేసింది, పెళ్లి కూతురు వచ్చేసింది. నిన్ను చిత్రహింసలు పెట్టి చంపితే నాకు కలిగే మజానే వేరు. అసలు సిసలైన పెళ్లి కూతురు చాలా కాలానికి దొరికింది. నువ్వు స్పృహలోకొచ్చాక నీ పెళ్లి చీర నేను కట్టుకొని నేను ఎంజాయ్ చేస్తూ చంపుతుంటే ఆ మజానే వేరు. త్వరగా స్పృహలోకి వచ్చే. డార్లింగ్ కళ్ళు తెరిచింది. నువ్వా? నేనే. అంటే నువ్వు పెళ్లి పంతులు కాదన్నమాట. కాదు. ఆ సైకోవి నువ్వేనా? ఓయ్, నన్ను సైకో అనొద్దు, నాకు కోపం వస్తుంది. పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? పెళ్లి కూతుర్లని ఇలా ఎత్తుకొచ్చి చిత్రహింసలు పెట్టి చంపేయడం అంటే నాకు చాలా ఇష్టం డార్లింగ్. నేను నీకు డార్లింగ్ అంటే డఫర్. ఇక్కడి నుంచి లెఫ్ట్. సిగ్నల్స్ రైట్ కి చూపిస్తున్నాయి. వాడు ప్రేమవతిని ఇటే తీసుకెళ్ళుంటాడు. స్ట్రైట్ గా వెళ్ళండి. నువ్వు అరుస్తూ ఏడుస్తూ కేకలు పెడితే నేను థ్రిల్ ఫీల్ అవుతాను. నేను ఏడుస్తూ అరుస్తూ కేకలు పెట్టామంటా బేవకూఫ్. నీకు తిక్క ఉంటే నాకు డబల్ తిక్క ఉంది. ముందు మర్యాదగా కట్లిప్పు. ఓయ్, ఏంటి నేనంటే భయపడట్లేదు? ముందు నీ చీర విప్పు, నేను కట్టుకోవాలి. ఏంటి? నేను చీర విప్పితే నువ్వు కట్టుకుంటావా? ముందు కట్లు విప్పరా ఆడగ వెదవా. ఏంటి నువ్వు నాకు అస్సలు భయపడట్లేదు? ఏడవట్లేదు, అరవట్లేదు,
కేకలు పెట్టట్లేదు నిన్ను. స్ట్రైట్ గా వెళ్ళు, స్ట్రైట్ గానే వెళ్ళు, ఫాస్ట్ గా. కొంచెం ముందుకు వెళ్ళక లెఫ్ట్ తీసుకో. నొప్పిగా ఉందా? చూడు, నువ్వు విసిగిస్తే నేను ఇలాగే హింసిస్తాను. నేను కట్లిప్పేస్తాను, నువ్వు చీరెప్పి నాకు ఇచ్చేసాయి. నువ్వు మామూలు ఆడదానివి కాదే. నీలాంటి ఆడదాని ఇంతవరకు చూడలేదు. అవునరా, నేను మామూలు ఆడదాన్ని కాదు. అసలు నువ్వు మగాడివే కాదు. అందుకే ఇలా కట్టేసి పైచాసిక ఆనందం పొందుతున్నావు. నిన్ను తీసుకొచ్చిన దగ్గర నుంచి ఒక్క నిమిషం కూడా నేను పైశాచిక ఆనందం పొందలేదు. అది నీ వల్ల కాదురా. నువ్వు నీ ఆనందం కోసం పెళ్లి కూతుర్లను చంపుతావేమో, కానీ నేను నా పగ కోసం ఎంతకైనా తెగిస్తాను. అరగంటలో నా మెడలో 3 ముళ్ళు పడాల్సింది. అలాంటిది నా పెళ్లిని డిస్టర్బ్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇక నేను నీ మీద పగబట్టానురా. నిన్ను వదిలిపెట్టను. ఏం చేస్తావే? నిన్నిప్పుడే చంపేస్తాను. మూడు రావట్లేదే. నేను నీ పెళ్లి చీర కట్టుకుంటేనే నాకు మూడు వస్తుంది. ప్లీజ్, నీకు దండం పెడతాను. అవసరమైతే నీ కాలు కూడా పట్టుకుంటాను. దయచేసి నాకు ఆ చీర ఇవ్వు. చూడు, నేను చాలా మంచివాణ్ణి. ఎందుకంటే నొప్పి తెలియకుండా చంపుతాను. నువ్వు చీరవ్వకుండా ఇలాగే గొడవ పెట్టావనుకో, క్రూరంగా చంపేస్తాను. నన్ను రాక్షసుని చేయకుండా మర్యాదగా చీరిచ్చాయి. ఇప్పుడు నేను నీ కట్లిప్పుతాను, నువ్వు నీ చీరిప్పి నాకు ఇచ్చేసాయి. వీడన్నంత పని చేసేలా ఉన్నాడు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. లే, తప్పించుకోవాలని చూడకుండా చేరిప్పు. నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. మర్యాదగా నీ చీర నాకు ఇచ్చే. ఆ చీర కట్టుకుంటేనే నిన్ను చంపాలనే మూడొస్తుంది. ఇచ్చేయి. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకో.
సిగ్నల్ ఇక్కడి వరకే చూపిస్తుంది. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళి ఉంటాడు? మేడం, అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ ఉంటారు మేడం. యూర్ రైట్. పదండి. ఎస్, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇన్స్పెక్టర్ గారు, మేడం, బిల్డింగ్ మొత్తం సెర్చ్ చేయండి. క్విక్. ప్రేమవతికి నేను ఇచ్చిన జీపీఎస్ వాచ్. ఈ వాచ్ ఇక్కడ పడిపోయింది, అందుకే సిగ్నల్ రావట్లేదు. అంటే వాళ్ళు ఇక్కడే ఉండుండాలి. మేడం, ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు మేడం. వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్లారు. ఖచ్చితంగా ఇక్కడికి దగ్గరలోనే ఉండుంటారు. కమ్ ఫాస్ట్. ఓకే మేడం. ఇంతవరకు వచ్చి ఇక్కడ సిగ్నల్ రావట్లేదంటే వాడు ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు. కమాన్, సెర్చ్. వాడు ఇక్కడే ఉండుంటాడు. మీరు అటు వెళ్ళి వెతకండి. మీరు ఇటు వెళ్ళండి. ఫాస్ట్. ఆగో! ప్రేమవతి గారు, ప్రేమవతి గారు! ఆగో! 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 మీరు అటు వెళ్ళి చూడండి. మీరు అటు వెళ్ళండి. వెళ్ళండి. ఆగో! ఆగో! ప్రేమవతి గారు!
ప్రియంవతి గారు! ఆగు! ఆగు! ఏయ్! ఆగు! ఏయ్! ప్రియంవతి గారు! ఏయ్! వద్దు, రావద్దు, వద్దు, ప్లీజ్ నా దగ్గర రావద్దు. ఇప్పుడు నాకు చాలా థ్రిల్గా ఉంది. నువ్వు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. వెనక్కి వెళ్తే లోయల్లో పడి చేస్తావు. ముందుకొస్తే నా చేతిలో వచ్చేస్తావు. ఇప్పుడు నాకు నిజంగా మజాగా ఉంది. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్రియంవతి గారు! ఏంటమ్మా, ఇప్పుడు నీకు ఏడుపు వస్తుందా? ఏడు, బాగా ఏడు, అరవాలి, కేకలు పెట్టాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. ప్లీజ్ అండి, నన్నేం చేయొద్దు. ఇంకా 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 బాగా ఏడు. నా మాట విని అక్కడే నీ చీర విప్పి నాకు ఇచ్చుంటే ఇంత టెన్షన్ లేకుండా హాయిగా చచ్చుండేదానివి. ఇప్పుడు చూడు, నా రూల్స్కి వ్యతిరేకంగా ఫస్ట్ టైం పెళ్లి చీర కట్టుకోకుండా నిన్ను చంపుతున్నాను. ఏడు, నాకు మూడొచ్చేలా ఏడు, ప్రాణ భయంతో కేకలు పెట్టాడు. ఏడు. ప్లీజ్ అండి, వదిలేయండి ప్లీజ్. ప్రియంవతి గారు! ఆగు! ప్రియంవతి గారు, నేను చేయొద్దు. రే! అర్పిత, అర్పిత ప్లీజ్ సేవ్ మీ. నో! తను నేను చేయకు. ఓయ్! మీ వాళ్ళు వచ్చేసారు. నువ్వైపోయావు. నో! ఏ! తను నేను చేయకు. ఆయ్! అర్పిత, అర్పిత, పాల్గొన్. మీరు సమయానికి రాకపోతే నేను బ్రతికేదాన్ని కాదు. నేను మీకు ఎంతో రుణపడున్నాను.
కూల్. ఎంతమంది ప్రాణాలు తీసినా ఈ సైకో చనిపోయాడు. మనకిక ఏ ప్రాబ్లం లేదో. ఈ సిటీలో ఇక పబ్లిక్ అంతా ప్రశాంతంగా ఉండొచ్చు. మేడం, మనం అనుకున్న ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అవును, పబ్లిక్ కూడా పండగ చేసుకుంటారు. శివ, మీరు డెడ్ బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే సార్. మిగతా ఫార్మాలిటీస్ అన్ని చూడండి. రండి. పదండి. నేను ఇంటికి వచ్చినప్పుడు కన్యగా వచ్చాను. నా శీలాన్ని నాకు ఇచ్చేసి నన్ను కన్యగా పంపించేస్తే నేను వెళ్ళిపోతాను. ఏంటి మాట్లాడరు? ఆవిడ చెప్పింది విన్నారుగా.